నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. భారతీయుల పురాతన సంపదైన యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, కార్పొరేటర్లు నరసింహాచార్యులు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక కృష్ణాపురం తారా నుండి నాలుకాల మండపం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల రోజులు అటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని అన్నారు. నెల రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన, ప్రయోజనాలు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మనందరికీ తెలిసిందే, మనకి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఈసారి గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంకి రానున్నారు. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా మొత్తం ఒక మంత్ అంతా కూడా యోగా మంత్ కింద డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యోగా యొక్క ప్రాముఖ్యతను మనం ప్రతి ఒక్క పౌరుడిలో కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగా నుంచి వచ్చే లబ్ధులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి కూడా ఈ 1 మంత్ అంతా కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్, అదేవిధంగా రెండోది ట్రైనింగ్ కూడా ప్రతి ఒక్క సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేయాలనేది కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మే 21న మనం కర్టన్ రైజర్ ప్రోగ్రాం కూడా మహిళా యూనివర్సిటీలో మనందరం చేసుకున్నాము. ఈరోజు ఒక పెద్ద ర్యాలీ, యోగాని ఎందుకు మనం టేకప్ చేయాలి, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ ర్యాలీ కూడా మనము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల రోజుల్లో ఈ వచ్చే 25 రోజుల్లో కూడా మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ప్రదేశాల్లో 5 ప్రదేశాల్లో యోగాని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. తిరుమలలో, అదేవిధంగా శ్రీహరికోటలో, చంద్రగిరి కోటలో, తర్వాత శ్రీకాళహస్తిలో, ఎస్వి జూ పార్క్లో, ఈ 29 తారీఖున ఎస్వి జూ పార్క్ మొదలు ఈ 5 ప్లేసుల్లో వచ్చే జూన్ 19 వరకు ఒక 1000 మందితో ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగాని కూడా మనం ఎక్కువ మందికి చేరవేయడానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా స్టేట్ ప్రోగ్రాం, ప్రతి జిల్లాలో ఒక స్టేట్ ప్రోగ్రాం జరుగుతుంది. జూన్ 15వ తారీఖున తిరుమలలో స్టేట్ ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు. అది ఒక 5000 మందితో మనం యోగా తిరుమలలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈవో గారితో కూడా ఇది మాట్లాడడం జరిగింది. దాని ఏర్పాట్లు కూడా మేము చూసుకుంటున్నాం. పూర్తిగా చూసుకుంటే ప్రతి మండలానికి ఒక 4 మాస్టర్ ట్రైనర్ని, అదేవిధంగా ప్రతి మాస్టర్ ట్రైనర్ కూడా ఒక 200 మందిని ట్రైనర్స్ని కూడా ట్రైన్ చేసి, ఈ 200 మంది ప్రతి మండలంలో ప్రతి ఒక్క పౌరుడిని కూడా ట్రైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మాస్టర్స్ ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనర్స్ని ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 31 వరకు మనకి ట్రైనింగ్ జరుగుతుంది. జూన్ 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు విలేజ్ లెవెల్లో, వార్డు స్థాయిలో అందరినీ కూడా మనము ట్రైనింగ్ చేసుకుంటున్నాం. ఇలాగ పెద్ద ఎత్తున జిల్లాలో సుమారుగా 10 లక్షల మందిని, అంటే 40% మందిని ఈ యోగా టచ్ చేసే విధంగా, అవేర్నెస్ జనరేట్ చేసే విధంగా, అదేవిధంగా యోగా డే అయిపోయిన తర్వాత కూడా మనం యోగాని సస్టైన్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొత్తానికి గౌరవ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంకి కూడా మన జిల్లా నుంచి కూడా చాలామందిని పంపించే ఏర్పాట్లు కూడా మనము చేస్తున్నాము. ఆన్ ఏ హోల్ మొత్తం యోగా కూడా ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా, దీని యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలుసుకునేలాగా మనము ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, ఇప్పటికీ యోగా టేకప్ చేయాలండి. ఎందుకంటే ఇది మన భారతదేశ సంపద. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు దీన్ని తీసుకొస్తున్నారు. దీని యొక్క బెనిఫిట్స్ అనేకం. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో మనకు ఎంతోమంది బ్లడ్ ప్రెషరు, షుగరు, క్యాన్సర్, ఇట్లా అనేకమైనటువంటి రోగాలు బారిపడుతున్నారు. యోగా గంట సేపు మనకు చేసినట్టయితే మన బాడీకి ఎంతో చక్కటి ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఒక మంచి, అంటే మెడిటేషన్ కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. సో దీని ప్రాముఖ్యత, ఆవశ్యకత అయితే ఎంతో ఉందనే కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తాను.